ఒక భాషను వాడితే సంఘం అంతా తిరగబడుతుంది. కానీ మహాభక్తుడని పౌలు అంటున్నారు, కొంతమందికి దేవుని జ్ఞానం లేదు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా బ్రతకాలంటున్నారంటే నీతి ప్రవర్తన గలవారే మేలుకొని, వాకులోంచి మేలుకొని, వాకు ఉంటేనే సంసారం ఉంటేనే కుటుంబం ఉంటుంది. ఆయనే నిజం, ఆయనే నిజం. ఆ నమ్మకం కలిగి ఉండే ఆయనకి భయపడుతూ అనుభవం చేసుకోండి. దేవుని ఇంటి మాటలు దేవుడు దీవించును గాక. రైట్, మనందరికీ దేవుడి జ్ఞానం అనుగ్రహించును గాక, దేవుని నీతి అనుగ్రహించును గాక, ఈ లోకంలోకి మనం దేవుడు మేల్కొల్ప చేయను గాక. రైట్, ముగి ప్రార్థన చేసుకుందాం. ఇవాళ స్కూల్ సెలవు, సెకండ్ సాటర్డే కదా. దేవుని స్తోత్రం. దేవుని బహుమానాలు కూడా చాలా ఉన్నాయి. మొత్తంగా చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. ఇంకా మీకు తెలిసి మన బిడ్డల్లో, కుటుంబాల్లో, రక్త సంబంధంలో చిన్న చిన్న శోధనలో, భయంకరమైన శోధనలు, ఉపద్రవాలు కూడా ఉండి ఉండవచ్చు. కానీ ఏది ఎంత మాత్రం మనకి కీడు చేయకుండా దయకలిగిన దేవుడు మనకు కనికరించేటట్టు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపి దయకలిగిన దేవా మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. వాక్యంతో మమ్మల్ని సరిచేసి ఉన్నారని నమ్ముతున్నాను తండ్రి. వాక్యంతో మమ్మల్ని మేల్కొల్ప చేశారని నమ్ముతున్నాను తండ్రి. మీ వాక్యం మా పాదములకు, మా త్రోవలకు తండ్రి దేవా దీపము వెలుగై ఉన్నదని చెప్పారు తండ్రి. కాబట్టి మా ముందు మీ వాక్యం పెట్టుకుని మేము నడవాలి తండ్రి. కాబట్టి దేవా మీ వాక్యానుసారం, మీ గ్రంథానుసారం, మీ ఉద్దేశం ప్రకారం మేము బతికేటట్లు, మీరు కోరుకున్నట్టు మేము బతికేటట్లు, మా నుంచి మీరు కోరుకునేది ఏంటంటే మీరు కోరుకున్న ప్రవర్తన భూమి మీద మేము కనపరచాలి. కాబట్టి తండ్రి దేవా మీ కుమారుడు ప్రవర్తన మాకు నేర్పించండి. ఆ రీతిగా ప్రతి ఒక్కరికి కూడా ఆస్తులు, ఐశ్వర్యాలంటే కృపే మహదాశ్వర్యం అని మీరు అన్నారు తండ్రి. మీరు ఇచ్చే కృపే మాకు ఆస్తి అని మీరు చెప్పారు తండ్రి. గొప్ప ఆస్తి అని మీరు చెప్పినారు తండ్రి. కాబట్టి మీ కృప ప్రతి ఒక్కరి మీద వచ్చండి. సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందుతున్నారు తండ్రి. చక్కటి పాటల ద్వారా మీరు మహిమ పొందుతున్నారు తండ్రి. దేవా ఇదిగో తండ్రి దేవా మీ సన్నిధిలో తండ్రి, మీ సమాజంలో తండ్రి, మీ సంఘములో తండ్రి మనుషులు ఎలాగూ ప్రవర్తించవలెనో తండ్రి దేవా మీ వాక్యం మాకు తెలియజేసింది తండ్రి. మేము మేల్కోవాలని మీరు చెప్పారు తండ్రి. నీతి ప్రవర్తన కలిగి ఉండాలని మీరు చెప్పి ఉన్నారు తండ్రి. ఇదిగో దేవుని జ్ఞానం కొంతమందికి లేదని మీరు చెప్పారు తండ్రి. దయ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి మాతో మాట్లాడండి తండ్రి. ఈ బిడ్డలందరినీ సమకూర్చుకున్నారు తండ్రి దేవా. బిడ్డలందరినీ మీరు భద్రం చేసుకున్నారు తండ్రి. బిడ్డలందరికీ మీ మనసు ఇవ్వండి తండ్రి. ఇదిగో మేమందరం కలిసి ఉన్నాం శరీరాలతో, కానీ మనసులో కలిసి ఉన్నామా లేదా చూడండి తండ్రి. బుద్ధిలో కలిసి ఉన్నామా లేదా చూడండి తండ్రి. ఒకరి క్షేమం కొరకు ఒకరు కలిసి ఉన్నామా లేదా చూడండి తండ్రి. ఒకరి కొరకు ఒకరు శ్రమ పడేటట్లుగా కలిసి ఉన్నామా లేదా చూడండి తండ్రి. అంటే మనసును మాకు ప్రసాదించండి తండ్రి. బలహీనత నుంచి విడుదల దయచేయండి. రోగాల నుంచి విడుదల దయచేసి ఉన్నందుకు స్తోత్రం తండ్రి. దేవా ఏదో ఒక ముళ్ళు మీ బిడ్డలకు ఉంటానే ఉంటుంది తండ్రి. ఆ ముళ్ళు వెనకాల మీ కృప ఉన్నది తండ్రి దేవా. ఇదిగో తండ్రి ఒకటి నాశనం చేసేదైతే దాని వెనకాల మరలా తిరిగి కట్టేవాడు మీరు తండ్రి. మీ కుమారుడు దాన్ని లేవనెత్తేవాడై ఉన్నారు తండ్రి. సైతాన్ని పడగొట్టేదిగా ఉంటే, సైతాన్ని మంచం ఎక్కించేదిగా ఉంటే మంచం నుంచి బయటకు తీసుకొచ్చేవారు మీ కుమారుడు తండ్రి. లేవనెత్తేవారు మీరు తండ్రి. హాస్పిటల్ నుంచి బయటకు తెచ్చేది మీ కుమారుడు తండ్రి. హాస్పిటల్ పంపించేది సైతాన్ శక్తులైతే నా కుమారుడు జోలు కొడతావా, నా కుమారుడిని నా నుంచి దూరం చేస్తావా, నీకు అంత శక్తి లేదని తండ్రి దేవా మీ కుమారుడు మా పక్షం నుండి మమ్మల్ని బయటకు తీసుకొచ్చినందుకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని రక్షించుకున్నందుకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం తండ్రి. దేవా ఇదిగో తండ్రి రోజు 24 గంటల్లో చాలా గంటలు నేను మిమ్మల్ని మర్చిపోతాను తండ్రి. నా పరిపాలనలో పడిపోతానయ్యా, నా కుటుంబ విషయాల్లో పడిపోతాను తండ్రి, నా డబ్బు విషయాల్లో పడిపోతాను తండ్రి, నా ఆరోగ్య విషయాల్లో పడిపోతాను తండ్రి. కానీ నవ్వుకుంటావే తప్ప తండ్రి నన్ను వదిలిపెట్టను తండ్రి. నవ్వుకుంటావే తప్ప నన్ను విడిచిపెట్టాను తండ్రి మీరు. అందుకే నేను ఇంకా బతుకున్నానయ్యా. నా నీతిని బట్టి బ్రతికిలేను తండ్రి, నా ఆరాధన బట్టి బతికిలేను తండ్రి, నా విశ్వాసాన్ని బట్టి బతికిలేను తండ్రి, నా ధర్మ కార్యాలను బట్టి బతికిలేను తండ్రి. కేవలం మీ ప్రేమను బట్టి బతుకున్నానయ్యా. మీ ఉచితమైన కృపను బట్టి బతుకున్నాను తండ్రి. మీ
ఉచితమైన పాప క్షమాపణను బట్టి బతుకున్నాను తండ్రి. నేను చేసిన పాపం నన్ను కరవకుండా తండ్రి పోరాటం చేశాను తండ్రి. అది నన్ను కాటి కూడా తల చితకొట్టాను తండ్రి. అందుకే నేను ఇంకా బతుకున్నాను తండ్రి. దయకలిగిన దేవా, ఈ యొక్క జ్ఞానం నేను కలిగి ఉండాలి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి దేవాల మార్చండి, అలా అనుకూలంగా మార్చుకోండి. ఈరోజు ఎవరైతే మీ సేవలో పాలిభాగస్తులు అయ్యారో చక్కటి పాటల ద్వారా ఆరాధనకి ఆలయాన్ని సిద్ధం చేసి పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా ప్రార్థన ద్వారా ఇదిగో తండ్రి ధర్మశాస్త్ర పట్టణం ద్వారా ఈ నామానికి మహిమ వచ్చేంత నమ్ముతున్నాను. మీ సరిగ్గా మేము కలుసుకునే వారికి తండ్రి మా ఇళ్ళనే మీ మందిరాలుగా చేసుకోండి, మా హృదయాలే మీ మందిరాలుగా చేసుకోండి. దేవా చంటి బిడ్డ మా ఇళ్లలో తిరిగినట్లు నాయన మీ కుమారుడు యొక్క ఆత్మ మా ఇళ్లలో తిరగాలి తండ్రి. మీ కుమారుడు యొక్క ప్రభావం మా ఇళ్లలో ఉండాలి తండ్రి. నీ కుమారుడు యొక్క నీతి మా ఇళ్లలో ఉండాలి తండ్రి. మా అనుదిన జీవితంలో తండ్రి దేవా అవన్నీ నీ కుమారుడు లక్షణాలన్నీ మా అనుదిన జీవితంలో తండ్రి మేము కలిగి ఉండాలి తండ్రి. బయటకు పెడుతున్నాం తండ్రి, దానికి దొరకకుండా కృప చూపించండి. బయటకు పెడుతున్న ప్రమాదాలకు దొరకకుండా కృప చూపించండి. మరణానికి దొరకకుండా కృప చూపించండి. రోగానికి దొరకకుండా కృప చూపించండి. భార్య భర్తలు ఇద్దరిని మీ పాదాల దగ్గరికి తెస్తున్నాను తండ్రి. ఎవరెవరైతే దంపతులుగా మీ పాదాల దగ్గరికి మీ సన్నిధికి వచ్చారో ఇద్దరు మీద మీ చేతులు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. ఇద్దరిని ఆయన ఇదిగో మీ ప్రేమతో బంధిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఇద్దరికి నా తండ్రి మీ మనసు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. ఇద్దరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి. దేవా ఇదిగో తండ్రి ఈ పవిత్ర సమయంలో ఎవరైతే బలహీనై ఉన్నారో, ఎవరైతే తండ్రి దేవా చెప్పుకోవడానికి వీలు పడని రోగముతో బాధపడుతున్నారో తండ్రి, మానసిక రోగంతో బాధపడుతున్నారు తండ్రి, శారీరక రోగంతో బాధపడుతున్నారు తండ్రి, ఆత్మీయులు పోగొట్టుకుని బాధపడుతున్నారు తండ్రి, అందరినీ మీ పాద దగ్గర తెస్తున్నాను తండ్రి. వారితో మీరు మాట్లాడండి తండ్రి, వారిని బలపరచండి తండ్రి, వారికి స్వస్థత ఇవ్వండి తండ్రి, మనోధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే పవిత్రమైన డబ్బు కొరకు కూడా మీ పాదాల మీద ఆధారపడుతున్నాం తండ్రి. లోటు లేకుండా కృప చూపించండి తండ్రి. దేవా ఇదిగో తండ్రి ఎవరిని తోక స్థితిలో ఉంచనన్నారు తండ్రి. ఇదిగో తండ్రి దేవా రొట్టె అడిగితే రాళ్ళు ఇవ్వాలని మీకు మాట ఇచ్చారు తండ్రి. ఆయన మీ దయతో మీకు కృప తండ్రి దేవా ప్రతి ఒక్కరిని హెచ్చించండి, ప్రతి ఒక్కరిని మహిమపరచండి. నన్ను మహిమపరచువాన్ని నేను మహిమపరుస్తున్నాను, నన్ను కనపరచువాని నేను కనపరుస్తున్నాను, నన్ను హెచ్చించువాని నేను హెచ్చిస్తున్నానని మీరు మాకు వాగ్దానం చేశారు. అందరూ మిమ్మల్ని కనపరిచారు, అందరూ మిమ్మల్ని హెచ్చించారు, అందరూ మీకు మహిమ తీసుకొచ్చారు. బిడ్డలందరి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆయన మీ మహిమను భద్రత చేసుకోమని, నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ రెండు కాళ్ళు పట్టుకుని పేరు పేరున ప్రతి కుటుంబం తరఫున, ప్రతి భర్త ప్రతి భార్య తరఫున, ప్రతి తండ్రి తరఫున, ప్రతి పసిబిడ్డ తరఫున రెండు కాళ్ళు పట్టుకుని ప్రార్థించి ప్రతిఫలాన్ని హృదయపూర్వకంగా పొందే నామపరమ తండ్రి. ఆమేన్. ఈ రాజ్యం వచ్చును కాక, ఈ చిత్త పరలోకమున నెరవేర్చుటకు భూమి మీద నెరవేరును. తండ్రి దేవుని కృప, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ ఉన్నత స్థలంలో ప్రభు దర్శనం చేసిన బిడ్డలకి, కుటుంబాలకి, రాలేకపోయిన వారికి, ఈరోజు ఆయన సేవలో పాలిభాగస్తున్న ప్రతి ఒక్కరికి, నాకు నా కుటుంబానికి, మన శత్రువులకి, ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే భయంకరమైన విపత్తులు ఉన్నారో, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కోర్టు సమస్యలు కానీ, ఇంకా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే దేవుని సంఘం ఆయన కరుణాపీఠం చుట్టూ చేరి ఇలా ప్రార్థిస్తున్న ఈ సమయంలో వాళ్ళందరూ విడిపించబడి, వాళ్ళందరూ క్షేమంగా వాళ్ళ కుటుంబాలతో కలిసి అన్నపానీయాలు పుచ్చుకునేటట్లుగా వారికి మనకి కూడా ఆ త్రియేక దేవుని యొక్క అపారమైనటువంటి కృప, అపారమైన ప్రేమ శాశ్వత కాలం ఏహమందు పరమందు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాలు. షాలోమ్. దేవాది దేవుడు అందరికీ మనశ్శాంతిని అనుగ్రహించును గాక. ఆమేన్. థాంక్యూ ఎవరీబడీ.